హాయ్ అందరికీ నమస్తే అండి. ఇదిగోండి వైజాగ్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నేను బయలుదేరానండి అన్నవరం దర్శనానికి. మీరు కూడా రండి. ఇదిగోండి స్టేషన్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం టికెట్. రండి మీరు ఆతోనట్టుగానా. ఇదిగోండి స్టేషన్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం. ఏ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇక్కడ మొత్తం అంతా ఇచ్చేసారు, టైమింగ్ ఇచ్చేసారు. ఇదిగోండి డిజైనింగ్ చాలా బాగా చేశారు కదండి. స్టేషన్ లోపల కూడా డిజైనింగ్ చేశారండి. జిఎంసీలు బయట డిజైనింగ్ చేస్తారు, కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా వీళ్ళు డిజైన్ చేశారండి. రైల్వే చాలా బాగుందండి. అగోండి బయటకు వస్తున్నారు కదా అని ఎంట్రన్స్ లోపలికి ఎదురు కనబడింది, టికెట్ తీసింది. ఇక లోపలికి వచ్చేసాము. ఇక బుక్స్ అండి ఇక్కడ అమ్ముతున్నారు, కాలక్షేపంగా తీసుకోవచ్చు. ఇక మన ట్రైన్ ఇక్కడ ఎనిమిది ప్లాట్ఫారం మీకు వస్తుందండి. మేనేజ్మెంట్ చేసేసారు, మనం వెయిట్ చేస్తున్నాము. ఇగో వచ్చేసిందండి మన ట్రైను, ఎక్కేద్దాము. దీని నుంచి మనం వెళ్ళిపోతాము. వెళ్ళిపోయేటప్పుడు మనం మాట్లాడుకుందామండి దేవుడి కోసము. అన్నవరం సత్యనారాయణమూర్తి దర్శనానికి వెళ్తున్నాము మనం. ఇదిగోండి ట్రైన్ ఖాళీగానే ఉంది ప్రజెంట్. బయలుదేరిందండి ట్రైన్. విశాఖపట్నం స్టేషన్ మొత్తం చూడండి. జ్ఞానపురం సైడ్ అండి, మెయిన్ సైడ్ అటుపక్క ఉంది. మనకి ఇక్కడ ఏటీఎం నెంబర్ ఇచ్చారు కనుక మనం ఇక్కడికి వచ్చాము. ట్రైన్ బయలుదేరింది. అన్నవరం కొండ అని పిలుస్తారండి. అన్నవరం కొండని సత్యనారాయణమూర్తి కొండని రత్నగిరి పర్వతం అని కూడా పిలుస్తారండి. దానికి ఒక స్టోరీ ఉందండి. ఈరోజు మనం స్వామివారి దర్శనం సత్యనారాయణ వ్రతాలు చేస్తారండి అక్కడ. ఆ రథంలోని ఒక్కొక్కరికి ఒక టికెట్ ఉంటుందండి. స్వామివారి దగ్గర సన్నిధి చేయించేటప్పుడు ఒక టికెట్ ఉంటుందండి. అందరూ కలిపి చేయించుకునేది ఒక టికెట్ ఉంటుందండి. రూమ్స్ మొత్తం డీటెయిల్స్ అని చూపిస్తానండి. ఇదిగోండి చక్కడ పచ్చగా ఉంది పొలాలు, వాతావరణం చాలా బాగుందండి. ట్రైన్లో ప్రయాణిస్తే రిజర్వాయర్లో మొత్తం వాటర్తో ఉన్నాయండి. రిజర్వాయర్ అందుకే మీకు చూపించాను. ఇదిగోండి మనం అన్నవరం స్టేషన్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి కొండకి వెళ్ళాలి మొత్తం అంతా రూట్ అంటూ చూపిస్తాను మీకు నేను. చూడండి ఇక్కడ దిగిపోతాము మనము. ఇక్కడ నుంచి ఫ్రీగా బస్సులు ఉంటాయండి. బస్ స్టాండ్ నుంచి వచ్చిన కూడా బస్సులు కొండ మీద ఉంటాయండి. ఫ్రీ సర్వీసులు చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. దర్శనానికి వెళ్ళే వాళ్ళకి అక్కడికి ఇవ్వండి బస్ స్టాండ్ మీకు చూపిస్తున్నాను ఎక్కడ ఉందని. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఇదిగోండి ఇది మెట్ల మార్గం అండి. స్వామివారి మెట్ల మార్గం ఇండియాలో వెళ్ళొచ్చు. ఇక్కడ స్వామివారి దగ్గర గుడి టెంపుల్, ఓల్డ్ టెంపుల్ ఉందండి, అది దర్శనం చేసుకోండి. ఇక్కడ ప్రసాదం ఇక్కడ కూడా ఇస్తారండి. ఇటు నుంచి మెట్ల మీద వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళొచ్చు. మెట్ల మార్గం ఇది. పైన మొత్తం మెట్లు కూడా కొత్తగా బాగా కడుతున్నారండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా బాగుంది. మా ఫ్యామిలీ వాళ్ళు అంత సపోర్ట్కి వచ్చారండి. వాళ్ళతో కలిపి నేను ఇక్కడికి వచ్చారండి. వాళ్ళే వెహికల్లో తీసుకొచ్చారు. వాళ్ళు కూడా నాతో స్వామివారి దర్శించుకున్నారు. మీరు కూడా దర్శించుకోండి. కొండి స్వామివారి కొండకి ఎంట్రన్స్. మనం ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నాము. ఈ పర్వతం అన్నవరం కొండ అని పిలుస్తారు, కానీ అదే కాకుండా రత్నగిరి పర్వతం అని కూడా పిలుస్తారండి. అది ఒక స్టోరీ ఉందండి స్వామివారిది. ఈ కొండ కిందన పంపా నది ఉందండి. రిజర్వాయర్ మొత్తం నిండిపోయి ఉందండి. అది గేట్లు కూడా ఉంటాయి దానికి. ఇంతకుముందు బోటింగ్ ఉండేది, ఇప్పుడు లేదండి, అది మటుకు ఆపేశారు. ఇదిగోండి స్వామివారికి ఎంట్రన్స్. కొండపై దీనికి వెళ్తున్నాము. కింద అంతా సిటీ అంతా అలా కనబడుతుంది చూడండి. ఎక్కడికెక్కడ బోర్డులు పెట్టారండి. ప్రతి దగ్గరైనా మీరు రూట్స్ తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కరు అడగవచ్చు. పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది, పర్వాలేదు. మీరు ఏ బళ్ళు అయినా వెయిటింగ్ పెట్టుకోవచ్చు. వెయిటింగ్ కూడా పక్కనంతా పార్కింగే. ఇదంతా ఇది స్వామిగా పక్కన పార్కింగ్ చూసారు కదా, ఇది స్వామివారికి ఎంట్రన్స్. మరి ఒక ఆఫీస్ ఉంది, మీరు కలవచ్చు, మీ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. వ్రతాలు పూజలు అవి ఎంతంత ఖర్చు అవుతాయో దాని టికెట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక పక్కన ఉన్నాయండి. మీరు అలా లోపలికి ఎదురుగుండా కనబడిన రూట్ అదే దేవుడి సన్నిధికి స్వామివారిని దర్శించుకున్న రూట్ ఏంటి అది. ఇక పక్క కూడా పార్కింగే, ఇటుపక్క కూడా పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దది ఉందండి. అగోండి అటు రోడ్డు స్వామివారి దర్శనానికి. ఇవన్నీ రూమ్స్ అన్నీ కొంచెం రేట్లు ఎక్కువ.
1500 2000 రూపాయల టికెట్ సంబంధించిన రూమ్స్ అవన్నీ తక్కువలో ఉండే రూమ్స్ అన్నీ వేరే దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మనం రిటర్న్ మళ్ళీ అటే వెళ్ళిపోతున్నాము. మనం కళ్యాణ మండపం 4 రోజుల ముందు బుక్ చేస్తాము. ఇక్కడికి మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి నేను. అది హరిహర సదన్ అనేసి మాకు అక్కడ ఇచ్చారండి. కళ్యాణ మండపం అక్కడే, ఫ్రీ కళ్యాణ మండపం అక్కడే ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. 4 రోజుల ముందు బుక్ చేసుకోవాలండి. ఈ స్వామిని దర్శించండి. ప్రసాదం ఒక ప్రత్యేకత, చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ తయారు చేయడానికి అంత బాగా చక్కగా ప్రసాదం ఇక్కడ తయారవుతుందండి. ఇదిగోండి కింద సిటీ ఎంత బాగా కనబడుతుందో. స్వామివారిని చక్కగా దర్శించుకొని కోరిన కోరికలు తీరుతాయండి. స్వామి దర్శనాన్ని జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలండి. నేను రూట్తో సహా ట్రైన్లో బయలుదేరే దగ్గర కూడా నేను చూపించానండి. నీకు అందరికి తెలియాలని నేను చూపించాను, అంతేగాని ప్రత్యేకించి ఏమి కాదు. ప్రతి వీడియో మొత్తం చూడండి. అగోండి హరిహర సదన్ అనేసి మాకు రూమ్స్ అక్కడ ఇచ్చారు. అగోండి కనబడుతుంది కదా, అదే బిల్డింగ్ అండి. నేను అక్కడ చేరుకున్నాను. ఇక చుట్టుపక్కల అంతా పార్కింగ్ ప్లేస్, ఎక్కడ పడితే అక్కడ కార్లు పార్కింగ్, మొత్తం బళ్ళు అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంటుందండి, చాలా ఫ్రీగా ఉంటుంది. కళ్యాణ మండపస్ అన్ని లైన్ మీద ఇక్కడే ఉన్నాయండి, ఫ్రీ కళ్యాణ మండపస్. ఇక కనపడుతుంది కదా, ఇదే హరిహర సదనం. లిఫ్ట్ ఉందండి. ఇక లోపల చాలా పచ్చగా వాతావరణం చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ నుంచి చక్కగా రూమ్స్ పైకి వెళ్ళిపోవచ్చు. ఇక మెట్ల మార్గం అండి. స్వామివారి దర్శనానికి కొండ మీద కొన్న రూమ్ల వల్ల ఆ మెట్ల మార్గం కొత్తగా తయారు చేశారు. అట్నుంచి నడిచి దిగిపోవచ్చు. ఇదిగోండి రేట్లు సంబంధించి స్వామివారి రేట్లు అన్నీ, టికెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఈ కళ్యాణ మండపస్ చూడండి మీరే. ఇంకా అక్కడ క్యాంటీన్ ఉన్నదండి. టీ చాలా బాగుంది, మేము తాగాము. ఇటు నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి స్వామివారి సన్నిధి. అండి అదండి దర్శనం పెళ్ళికి అటెండ్ అవుతున్నాం, వెళ్తాను గుడికి. 14 వీడియో తీసాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఆలయ గోపురం అండి, సత్యదేవుడిని. ఇటు నుంచి వెళ్ళాలి. మేము హరిహర సదనం దగ్గర రూమ్స్ తీసుకున్నామండి. అక్కడి నుంచి 2 లైన్ల కింద నడిచి వచ్చామండి. ఇవ్వండి ఎదురుకుంటే టికెట్స్ ఇస్తారు. అక్కడ ఆలయ గోపురము. ఇది సైడ్ని వెళ్తే ఇటుపక్క చెప్పులు అవి మనం భద్రపరచుకోవచ్చు. పెట్టేసుకున్నాము. ఇక్కడ నుంచి సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాము. స్వామివారి గోపురం నుంచి ఇదిగోండి. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చేస్తారు కదా, దానికి సంబంధించి రెడీ చేసి పెట్టారు అక్కడ. ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి. మేము అక్కడ మ్యారేజ్ అటెండ్ అయిన తర్వాత ఈ టెంపుల్కి ఈవినింగ్ దర్శనానికి వచ్చాము. నైట్ మ్యారేజ్, నాకు టైం దొరికింది, అందుకే ఈవినింగ్ వచ్చి స్వామివారి దర్శించుకుందామని వచ్చాను. ఇక నేను లోపలికి ఆల్రెడీ అక్కడ పూజలు జరుగుతున్నాయండి. ప్రత్యేకించి కళ్యాణాలు చేసుకుంటూ అక్కడ జరుగుతున్నాయి. ఇంకా లైన్స్ ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. అగోండి అక్కడ సెల్ ఫోన్లు పెట్టాలి ఆ సైడ్న. ఇగోండి ఇక్కడ నుంచి చూడండి ఆలయం మొత్తం కనబడుతుంది. లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి. ఫోన్ వెళ్ళట్లేదు కదండి, అందుకని ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడము. చూడండి చీకటి అయిపోయింది. ఇది స్వామివారి గోపురం లోపల నుంచి
ఇదిగోండి అక్కడ ఆ రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తున్నారు. అయితే దీపాలు వెలిగిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మీరు కూడా స్వామిని దర్శించుకోండి. మీ రూట్తో సహా మొత్తం అంతా ఇచ్చానండి డీటెయిల్స్ అన్నీ. ఇదిగోండి ఇటుపక్క అంతా పూజా సామాగ్రి అమ్ముతున్నారు. ఇక్కడ ప్రసాదాల కౌంటరు. అక్కడ టికెట్ తీసుకోవాలండి. ఒక ప్రసాదాలు ఇచ్చే ప్లేస్ అది. ఇంకో అక్కడ తీసుకోవాలి. కూపన్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రసాదాలు తీసుకోవాలి. ఇంక బయట ఆలయం బయట ఇక్కడ కళ్యాణాలు జరుగుతున్నాయి చూడండి. మండపాలు ఏర్పాటు చేశారు. ఇదిగోండి కళ్యాణ మండపాలు. పెళ్ళిళ్ళు ఎక్కడ అవుతాయి. మేము రహార సాధన బుక్ చేసుకున్నామండి. అక్కడ కళ్యాణ మండపం నెల రోజులు ముందు బుక్ చేసుకుంటే ఫ్రీ అండి. కళ్యాణ మండపం అంతాను కళ్యాణం చాలా బాగుందండి. అండ్ ఆ డౌన్లో పంపా నది ఉంది. మనం అక్కడికి వెళ్ళలేదు. రాజుకాలంలోనే ఇక్కడ ఒక క్లాక్ నిర్మించారండి. డిజైన్ చేశారు. అప్పుడు సూర్యాస్తమి రోజు టైం తెలుసుకుంటేవారంట. అదేవిధంగా ఇక్కడ ఉన్నదండి. కాకపోతే అటు చీకటి అయిపోయింది. కొంచెం అటు వెళ్ళదు. అప్పటికే లేట్ అయిపోయింది. నాకు మ్యారేజ్కి అది వచ్చాము, అందుకే వెళ్ళిపోతున్నానండి. అగోండి ఇక్కడ కళ్యాణ మండపము. అగో ఇది రాములవారి టెంపుల్ అండి. స్వామిని దర్శించుకోండి. ఇదంతా అన్నప్రసాదం చాలండి. భోజనం భక్తుల బతులు అందరికీ పెడతారండి. ఎప్పటి నుంచి వెళ్దాం దర్శనం చేసుకుని అనుకుని అవ్వలేదండి. ఈ రోజు దర్శనం కుదిరింది. దగ్గర స్వామివారి ఇది గోపురం చూడండి ఎంత బాగుందో చక్కగాను. ఆ ఎదురుగుంటే మెడికల్ క్యాంప్ కూడా ఉన్నదండి. మీరు కూడా మెడికల్ అవసరం వస్తే అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఛానల్ చూస్తున్నాను. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. వీడియో మొత్తం స్కిప్ చేయకండి. కంపల్సరీ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి కళ్యాణ మండపాలు, ఫ్రీ కళ్యాణ మండపాలు. ఇవి నెల రోజుల ముందు బుక్ చేసుకోవాలండి. మేము ఇక్కడే రూమ్స్ తీసుకున్నాము. కళ్యాణ మండపం కూడా ఎక్కడేనండి మాది. ఇవ్వండి మీకు అన్నీ చూపిస్తున్నాను అందుకోసమే. ఇవ్వండి మీరు ఎదురుకుండా కనబడుతుంది కదా.